రసాయనాలు ఎరువులతో పండిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యాల బారిన పడుతున్నారా? ఆదర్శ రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తున్నారా? ఇకపై ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు ఏది కావాలన్నా ఏలూరు రైతు సంపద అనే వెబ్ పోర్టల్లో లభించనున్నాయి. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజులతో కలిసి ఏలూరు రైతు సంపద మెగా మేళాను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. మరి ఏలూరు రైతు సంపద వెబ్ పోర్టల్ ఎలా పనిచేస్తుంది, ప్రజలు సేంద్రియ ఉత్పత్తులు ఎలా పొందాలి అనే అంశాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏలూరులో తొలిసారిగా కూడా అటు ఆర్గానిక్ ఉత్పత్తులన్నీ కూడా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు అందే విధంగా ఒక సరికొత్త శ్రీకారం చుట్టారు జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఇప్పుడు మనతో ఉన్నారు. ఏంటంటే ఏలూరులో ఒక జిల్లాలో కొత్త కార్యక్రమం చుట్టారు, ఏంటి ఈ కార్యక్రమం ఉద్దేశం? సో ఇది పేరు ఏలూరు రైతు సంపద. సో మన జిల్లాలో ఉన్న న్యాచురల్ ఫార్మర్స్, ఆర్గానిక్ ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ఆ ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ యాక్చువల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ కానీ డైరెక్ట్గా మనం బయర్కి సేల్ చేస్తాము అనే ఉద్దేశంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అథెంటిక్గా వెట్ చేసిన ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ ఒక పరిచయం, ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ విజిట్ లాగా మనం పెడుతున్నాం. చాలా మంది పురుగులు మందులు కలిపినవి, ఎరువులు వేసినవి తిని అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా ఘటనలు జరుగుతున్నాయి. దీనివల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి? సో బేసికలీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన యూరియా టైంలో కూడా చూసాం, ఎక్కువ ఫర్టిలైజర్స్ అవసరం లేని కంటే ఎక్కువ మనం వాడుతున్నాం అని చెప్పి. అది కాకుండా లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ క్యాన్సర్ లాంటివి కానీ ఎక్కువ వస్తున్నాయి. సో పబ్లిక్ క్రౌడ్ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతుందని వెతుకుతున్నారు. సో వాళ్ళకి ఒక టైఅప్ లాగా మేము ఫార్మర్స్ ని, బయర్స్ ని మేము చేయడానికి మోటివేట్ చేస్తున్నాం. ఏలూరు రైతు వేదికలో ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి, ధరలు ఎవరు నిర్ధారిస్తారు? సో ఇది మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్, అలాగే హార్టికల్చర్ ప్రొడక్ట్ అయితే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అది కాకుండా ఏమైనా డిఆర్డీ కానీ, మెప్పా కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేస్తే FSSAI సర్టిఫికేట్లు మేమే ప్రొవైడ్ చేసి ఫెసిలిటీ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. సో ఈ క్వాలిటీ కానీ అది ఆథెంటిక్ అని చెప్పడం కానీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఉన్నాము. ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి? ఇప్పుడు మనకు ఆయిల్ ప్రొడక్ట్స్, అన్ని రకాల ఆయిల్స్ మనం చేస్తున్నాము. ఆయిల్ ఎక్కువ మేము చూస్తున్నది క్వాలిటీ, అడల్ట్రేటెడ్ ఆయిల్ కాకుండా ఉందా లేదా అని మాత్రమే మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. దానికి కూడా FSSAI సర్టిఫికేట్ తీసుకోవాలని అందరినీ మోటివేట్ చేస్తున్నాము. నెక్స్ట్ స్టెప్గా మనకు సెకండరీ ప్రాసెసింగ్ అంతా పికిల్స్ అని మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా చేసేది పెడుతున్నాము. మన జిల్లాలో కూజీ పటాలియా అనే రైస్ చాలా ఫేమస్ అయిన రైస్, మన జిల్లాలో పండిస్తున్న రైస్. అలాగే ఒక 8 టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ మన జిల్లాలో ఫేమస్గా ఉన్నాయి. అన్ని చాలా మంచి క్వాలిటీ, న్యూట్రిషన్ ఎక్కువ ఉన్న క్వాలిటీ రైస్ అని పాత ట్రెడిషనల్ వెరైటీస్ ని మనం ప్రమోట్ చేయాలి. బికాస్ మన ఫార్మర్స్ అది వాడుతున్నారు కాబట్టి. సో రైస్ చాలా ఫేమస్. మన జిల్లాలోనే షుగర్ కేన్ ఒకరు పండించి ఆ షుగర్ కేన్ జాగ్రత్తగా మార్చేసి చాలా దేశాలకు కూడా కొరియర్లు చేసేసి ఉన్న ఫార్మర్స్ ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు, ఇవి తెలుసుకోవాలి, వాళ్ళని మనం కూడా ప్రమోట్ చేయాలి మన జిల్లాలో ఉన్నప్పటికీ చెప్పిన కార్యక్రమం ఇది. ఎంతమంది రైతులు ఇందులో రైతు వేదికలో అందుబాటులో ఉంటారు? అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా లేదా కొత్తగా? సో మనకి ఇప్పుడు దాకా మండలానికి కొన్ని మీరు బెస్ట్ ప్రొడక్ట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము కాబట్టి ఓన్లీ బెస్ట్ ఇప్పుడు మనం బయట తీసుకొచ్చాము. 180 మెంబర్స్ దాకా. ఈ 180 మెంబర్స్ 180 ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయమని చెప్పాము. సో ఇంకా మనకు తెలియని ఎవరెవరు ఉన్నారో ఇది చూసుకొని ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. ఇమీడియట్ గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి వెట్టింగ్ చేసి ఆథెంటిక్ ప్రొడక్ట్ అయితే మనం పోర్టల్లో హోస్ట్ చేస్తామన్న ఉద్దేశం. సో ఈ ఏలూరు రైతు సంపద .in అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో డైరెక్ట్ గా వాట్సాప్ లో కొనుక్కోవడానికి డైరెక్టరీ లాంటి పోర్టల్ అది. సో అందులో వెళ్ళి మీరు ఆ ఫార్మర్ తోటి డైరెక్ట్ గా మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో ఇప్పటికీ 180 మెంబర్స్ చేసి ఉన్నాము, ఇంకా స్కోప్ లో ఉన్నాయి. వీళ్ళందరినీ మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు శాంక్షన్ చేసి వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్ చేయాలన్నది కూడా మా ఉద్దేశంలో ఉంది. ఈ జిల్లాలో అత్యధికంగా రైతులు ఉన్నారు. కోకో, చాక్లెట్లు కూడా ఇక్కడే తయారు చేస్తున్న స్టాల్స్ కూడా చూసాం, పచ్చళ్ళు. వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రోత్సాహాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటది, పర్పజే అది. సో వీళ్ళు ఇప్పటికే ఫార్మర్ స్టేజ్ లో ఉన్నారు, చిన్న లెవెల్లో ఒక చిన్నగా ఇంట్లో చేసుకొని అట్లా ఉన్నారు. సో ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది చాలా అన్టాప్డ్ పొటెన్షియల్ ఉన్నది. మన జిల్లాలో స్కోప్ ఎక్కువ ఉన్నాయి. మనకు హార్టికల్చర్ క్రాప్ కానీ అగ్రికల్చర్ క్రాప్ కానీ ఎక్కువ ఉంది కాబట్టి సో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి మేము మోటివేట్ చేస్తున్నాము. సో నేను ఆ స్టెప్ తీసుకెళ్లాలంటే ఈ ఫార్మర్స్ కి ఆర్డర్స్ రావాలి. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీ వంతు ఏమేమి హెల్ప్ చేయవచ్చో అలాంటి ఆర్డర్స్ ఎక్కువ పెడితే, ఆర్డర్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి మినిమం గ్యారంటీగా యూనిట్ వాళ్ళు పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది. మేము కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో లోన్ ఇవ్వడానికి, సబ్సిడీలు అరేంజ్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డిపిఆర్ తయారు చేయడం నుంచి అన్ని స్టెప్లు బ్యాంకర్స్ వరకే మేము ఫాలోఅప్ చేసిస్తున్నాము. లాస్ట్ ఇయర్ 168 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాము. ఈసారి ఇంకా ఎక్కువ పెంచుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. అది చూస్తున్నాం, జిల్లాలో ఆర్గానిక్ ఉత్పత్తుల సాగు పెంచే విధంగా, రైతులను ప్రోత్సహించే విధంగా కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు అనేది కూడా జరిగింది. త్వరలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా రైతుల సంఖ్య పెంచి రైతు వేదిక, ఏలూరు రైతు వేదిక అనే వెబ్ పోర్టల్లో
ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో దానికి సంబంధించి పరిశ్రమలు కూడా పెంచేందుకు తాము కృషి చేస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.